కేరళలో ఫేమస్ అండి ఇది. కాలాపడి మన పండురు మామిడి ఎలాగో అలాగే అండి. ఓహో అండి ఈ మ్యాంగో ఆకు చూస్తే పల్చగా ఉందండి, సన్నగా ఉంది ఆకు. ఇది కట్టిమని మ్యాంగో అండి, బంగ్లాదేశ్ వెరైటీ అండి. కాయలన్నీ అయిపోయాక లాస్ట్ వద్దనమాట సీజన్ లో. అద్భుతంగా ఉంటుందండి, ఇంకా బాగుంటుందండి టేస్ట్. ఇవన్నీ ఏంటంటే అండి ఫామ్ హౌస్లకి అండి వీటికి అందంగా బాగుంటాయండి పెంచుకుంటానికి. అదేలేండి అని కంపల్సరీ ఉంచుతాం అనమాట రకాలన్నీ కూడా అండి. పనస ఏం వెరైటీ అండి ఇది? ఇదిగోండి J33 అండి. ఇది J33 ఏంటండి ఇది స్పెషల్? ఇది మన మలేషియా యూనివర్సిటీ తయారు చేసింది అనమాట అండి. దీన్ని చాలా ఫేమస్, మంచి స్వీట్ అండి, మంచి అరోమా ఉంటది, చాలా బాగుంటది అనమాట. కాయ కూడా పెద్ద సైజ్ వద్దండి, ఒకటి 20 కేజీల కాయ వద్దండి. అయ్యో బాబోయ్, ఈ మొక్క వయసు ఎంత అండి? ఇది ఆల్రెడీ ఇప్పుడు 1.5 వయసు అండి, ఇంకొక 1.5 పెంచాలి నేను. ఇంకా సంవత్సరాలు పెంచితే అంటే 3 సంవత్సరాలు కాపుకి వస్తుంది. ఎలాగంటే మొక్కలు కొనేవాళ్ళు ముందు గమనించాల్సిన విషయం ఏంటంటే మొక్కని మా ఊరు నుంచి మీ ఊరు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్లాస్టిక్ బ్యాగ్ లో పెంచుతామండి. ఈ ప్లాస్టిక్ బ్యాగ్ లోంచి భూమిలోకి ఏరు వెళ్ళిపోద్దండి. మొక్క ఎంత సైజు రావాలో అంత సైజు వచ్చిన తర్వాత ఆ ఏరు కట్ చేస్తాం, భూమిలోకి వెళ్ళిన ఏరు కట్ చేసి బ్యాగ్ లో ఉన్న ఏరు మాత్రం ఉంచుతామండి. దాన్ని ట్రాన్స్పోర్ట్ కోసం వెహికల్ లో పెట్టి మీ ఊరు పంపుతాం. మళ్ళీ మీరు భూమిలో పాతిన కాడి నుంచి దాని ఏరు కనీసం 1 మీటర్, 1.5 మీటర్ భూమిలో ప్రయాణం చేస్తేనే కానీ వెల్ సెటిల్డ్ కాదండి. అది గమనించి కొనుక్కుని పెంచుకోవాలండి. ఓకే అండి. ఇది సీడ్లెస్ అండి, సీడ్లెస్ జాక్ ఫ్రూట్. అవునండి. ఇదేమో ఐవరికా. అవునండి. అండి ఇప్పుడే పిందులు వచ్చేస్తా చూడండి, కింద ఉన్నాయి. తక్కువ వయసులోనే కాపుకొస్తాను వచ్చేద్దండి. ఇది కూడా మంచి రకం అండి, ఇంకా బయటకి ఇంకా రిలీజ్ చేయలేదు, ఇవ్వలేదండి ఎవరికైనా. ఇంకా ఇదే చిన్న చిన్న మొక్కలకి అలా బ్యాగ్ లో ఉండగానే పిందులు వచ్చేసి. అవునండి. అలాగే వియత్నాం సూపర్ ఎర్లీ ఒకటి ఉందండి, అది కూడా అంతే అండి, తొందరగా కాసేద్దండి. ఓకే. ఇవ్వండి ఏమో వైట్ జాక్ అండి, లోన వైట్ పల్ప్ రావాలండి. ఇదంతా డ్యాంగ్ సూర్య అని, లోన రెడ్ అండి, కాపర్ కలర్. పొట్టి రకం అది మొక్క ఏ వెరైటీ అన్నారు? అది ఐవరికా. అది మొక్క ఎంత అమ్ముతున్నారండి ఒక్కొక్కటి? ఇంకా లేదు, సేల్స్ లేదండి, ఫస్ట్ బ్యాచ్ పెట్టాం అనమాట అండి. మీరు వచ్చారని పరిచయం చేస్తున్నాం మీ ద్వారా. ఓకే అండి. ఇది ఎంత కూడా అండి డ్యాంగ్ సూరే రెడ్ పనస అండి. ఇంచేత అంటే అడుగుతుందంటే చెట్లు ఎక్కి వాళ్ళు అలా కనపడతలేదు, తక్కువ ఎత్తులు అంటే కోసేసుకుని తినొచ్చాను. అవునండి. ఇదంతా వియత్నాం సూపర్ ఎర్లీ అండి. ఇది కూడా అండి ఏడాదికి 2 సార్లు కాయలు కాద్దండి. కూరకే పండుకి కాయ చిన్న నుంచి పెద్ద అంటే 5 నుంచి 8 కేజీలు వద్దండి కాయ. అంతే, పెద్ద కాయలు రావండి, చిన్న కాయలు వస్తాయి. 6 నెలలకో కాపు, మళ్ళీ 6 నెలలకో కాపు. సింపుల్ గా ఉంటుంది. 2 చూపించాను, తల్లి చెట్లను చూపించానండి. ఓకే అండి. ఏంటంటే రెడ్ కలర్ రిబ్బన్ కట్టారు మొక్కలకి. ఇది వచ్చండి తెల్ల గులాబీలు అండి. ఇది తెల్ల గులాబీ మామిడి మ్యాంగో. అవునండి. ఓకే అండి. ఐడెంటిటీ కోసం అలా మార్చాం అనమాట. ఇవ్వండి ఒకటి పాల సపోటా అండి, ఇక తాయిక్వీన్ సపోటా అండి.